హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను పూర్ణిమ. లాస్ట్ వీడియోలో నేను సిహెచ్డిహెచ్సి అని ఒక ఆర్గనైజేషన్ గురించి చెప్పాను. ఆ వీడియో ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూడండి. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది. సో సిహెచ్డిహెచ్సిలో టీంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వన్స్ ఇన్ ఏ వైల్ ఒక అవుటింగ్ ప్లాన్ చేసుకుంటాము. అంటే ఏదో ఒక ప్లేస్లో అందరూ కలుసుకోవాలి అని దాని ఉద్దేశం. సో ఈసారి వైజాగ్ ట్రిప్ వెళ్ళాము. మోస్ట్లీ అక్కడికే వెళ్తాము, ఎందుకంటే అక్కడ ఒక డాక్టర్ ఉన్నారు ఈ టీంలోనే, ఆయుర్వేదం డాక్టర్ అనమాట, సుందర్రాజ్ పెరుమల్ గారు. సో ఆయన ఒకరే ఇంతమంది టీంకి హోస్ట్ చేయగలిగేది అంటే ఆ ప్లేసే అనమాట. సో మోస్ట్లీ అక్కడికి వెళ్తాము. సో ఈసారి కూడా అక్కడికి వెళ్ళాము. ఇది అనకాపల్లి దగ్గర ఒక విలేజ్ అండి, కోడూరు అని. అక్కడ ఆయన హాస్పిటల్ ఉన్నది. సో అక్కడి నుంచి మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళాము. మీరు ఫస్ట్ చూసింది మేము ఇంకా రిటర్న్లో అక్కడ ఒక డాబా దగ్గర లంచ్ చేస్తున్నాము అది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బీచెస్. ఇది శ్రీకాకుళం దగ్గర ఉన్నదండి. పేరు సరిగ్గా గుర్తులేదు. శ్రీకాకుళం దగ్గర చిన్న ఒక రిమోట్ ప్లేస్లో ఉంది ఈ బీచ్. ఇది అయితే సేమ్ ప్రైవేట్ బీచ్లా ఉన్నదండి. చాలా ఎంజాయ్ చేసాం, మేము తప్ప ఎవ్వరు లేరు అక్కడ. అండ్ వాటర్ కూడా మంచిగా ఉన్నాయి. యాక్చువల్గా వైజాగ్లో బీచెస్ అవన్నీ చాలా క్రౌడెడ్గా ఉంటాయి కదా. ఇది అనుకోకుండా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. వైజాగ్లోనే బీచ్కి వెళ్దాం అనుకున్నాము, కానీ టైం లేదని అప్పుడు ఆయన అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఈ బీచ్కి తీసుకెళ్లారు. ఇది చాలా ఒక ప్రైవేట్ బీచ్ లాగా భలే ఉంది. ఈ ట్రిప్లో మేము కొన్ని గుడులు కూడా విజిట్ చేసాము. అరసవెల్లి వెళ్ళాము, తర్వాత శ్రీకూర్మం వెళ్ళాము, తర్వాత శ్రీకాకుళం దగ్గర శ్రీముఖలింగేశ్వర స్వామి గుడి ఉన్నది, అది కూడా వెళ్ళాము. ముందు అవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ కొన్ని స్నేల్స్ బయటకు వస్తే వీటిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఓషన్లో సీలో వేసేద్దాము అని తీసుకెళ్తున్నాం వెళ్ళేటప్పుడు. అవి పాపం చచ్చిపోతున్నాయి అని. సో సిహెచ్డిహెచ్సి టీమ్ ఇలాంటి అవుటింగ్స్ ప్లాన్ చేయడానికి ఒక రీజన్ ఏంటి అంటే, ఫ్యామిలీ లెవెల్లో అందరూ కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే మేమందరం మా టీంలో అందరూ విడిగా ఎవరికి వాళ్ళు బయట కలుసుకునే వాళ్ళు, ఎలాంటి బంధుత్వం లేదు. ఒక విధంగా ఆత్మబంధువులం అని చెప్పచ్చు. సో ఒకటే పని మీద అందరూ పని చేయడానికి కలుసుకున్నారు. సో దానికి ఫ్యామిలీస్ కూడా ఏం పని చేస్తున్నారు ఏంటి అనేది అర్థం కావాలి, అండ్ చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఫ్యామిలీస్ లెవెల్లో కలుసుకోవడం ఇంపార్టెంట్ అనిపించి అప్పుడప్పుడు ఇలా కలుసుకుంటూ ఉంటాము. ఇది శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్ అండి, శ్రీకాకుళం దగ్గరలో ఉన్నది. చాలా బాగుందండి, పాత కన్స్ట్రక్షన్, అంటే పాత రాతి కట్టడాలతో ఉన్న గుళ్ళు భలే ఉంటాయి. మంచి స్కల్ప్చర్ ఉంది, చాలా అందంగా ఉన్నది. ఇలాంటి గుళ్ళు చాలా బాగా అనిపిస్తాయి నాకు. ఈ వీడియోలో ఆ గుడులు చూపించడంతో పాటు ఇంకొక మంచి ప్లేస్ కూడా చూపిస్తానండి. యాక్చువల్గా గుడులు ఎంత పవిత్రమైనవో, అక్కడికి వెళ్తే మనకి ఎంత పవిత్రమైన ఫీలింగ్ కలుగుతుందో, అలాంటి పవిత్రమైన ఫీలింగే కొన్ని ప్లేసెస్కి వెళ్తే కలుగుతుంది. ఆ ప్లేసెస్ని ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది శ్రీకూర్మం అండి. ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది, విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉంటాడు అక్కడ బయట. అందుకే దానికి సింబాలిక్గా చాలా తాబేళ్ళని పెట్టారు. సో ఈ ట్రిప్లోనే అరసివల్లి కూడా వెళ్ళాము, కానీ అక్కడ ఫోన్స్ ముందే కలెక్ట్ చేసేసుకున్నారు, అందుకని నేను అక్కడ వీడియో తీయడం కుదరలేదు. అండ్ అది చాలా చిన్న సింపుల్ టెంపులే అండి, సూర్యుడి దేవాలయం అక్కడ. సో ఇక్కడ చూసారు కదా, చాలా టార్టాయిస్లు ఉన్నాయి. పిల్లలకైతే చూడగానే భలే ఫ్యాసినేట్ అయిపోతారు అన్ని టార్టాయిస్లు ఒకే చోట చూసి. సో ఇక్కడ నుంచి తర్వాత దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ ఒక ఆయన తెల్ల పంచెలో పదండి పదండి అని అంటున్నారు కదా, ఆయనే డాక్టర్ సుందర్రాజ్ పెరుమాల్ గారు. సో ఈయన హాస్పిటల్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇది మిస్ కాకుండా చూడండి, ఈ వీడియో చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ఈయన హాస్పిటల్ని, ఆయుర్వేదం హాస్పిటల్ని అనకాపల్లి దగ్గర కోడూరు అనే ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేశారండి. దాని కన్స్ట్రక్షన్ కూడా ఆయన చాలా కేర్ తీసుకుని ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ లాగా చేశారు. ఇది ముందు వీడియోలో చూస్తారు మీరు ఆ ప్లేస్ని. సో అది ఎన్ఐఆర్డి వాళ్ళ సహాయంతో అక్కడే బ్రిక్స్ని తయారు చేసి, ఎన్ఐఆర్డి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. సో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ బ్రిక్స్ని తయారు చేశారు ఇన్నోవేషన్తో. సో ఆ బ్రిక్స్ని యూస్ చేసి అక్కడ హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అది కొండల మధ్యలో చాలా మంచి ప్లేస్ ఉంటుందండి. సుందర్రాజ్ పెరుమాల్ గారు, ఆయన వైఫ్ కవితా సుందర్ గారు, ఇద్దరు డాక్టర్స్ అండి, ఆయుర్వేదం డాక్టర్స్, ఎండి. సో వాళ్ళు వైజాగ్లో ప్రాక్టీస్ ఉండేది. అయితే చాలా మంచి ప్రకృతి మధ్యలో మంచి ప్లేస్లో హాస్పిటల్ ఉండాలి, ఇన్ పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోవడానికి ఒక పెద్ద ఫెసిలిటీ కావాలి. కాబట్టి ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆరోగ్యదాత్రి అనే హాస్పిటల్ని అక్కడ అనకాపల్లి దగ్గర కోడూరులో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చుట్టూ కొండల మధ్యలో ఈ ప్లేసు. ఇంకా తర్వాత ఇంకా స్పెషల్ ఏంటంటే,
ఎవ్రీ మంత్ ఈయన హెల్త్ వర్క్షాప్స్ చేస్తారండి. ఫ్రీ హెల్త్ వర్క్షాప్స్ 7 days. అంటే ఎవరైనా రావచ్చు, హెల్త్ అవేర్నెస్ని ఇస్తారు. డాక్టర్ అనేవాళ్ళు చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ పని అది. ట్రీట్మెంటే కాదు, మనుషులకి రోగాలు రాకుండా కూడా ఎడ్యుకేట్ చేయాలి అనేది ఆయన తపన. సో ఎలా బ్రతికితే రోగాలు రాకుండా ఉంటాయి, ఆయుర్వేదం సజెస్ట్ చేసిన లైఫ్ స్టైల్ ఏంటి అనేది 7 days వర్క్షాప్లో సుందర్రాజ్ గారు చెప్తారు. సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే 7 days ఫ్రీ అకామిడేషన్, ఫుడ్ అన్నీ ఇస్తూ, ఇంకా హెల్త్ బాగుండడానికి ఏమేమి నేర్పించాలో అన్నీ నేర్పిస్తూ ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో అంత స్వార్థరహితంగా. ఇదివరకు వీళ్ళు వైజాగ్లో ఉండేవారు, ఇప్పుడు కూడా కన్సల్టేషన్ కోసం వైజాగ్ వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళ పిల్లలు కొంచెం పెద్ద క్లాసుల్లోకే వచ్చారు, అయినా కానీ వాళ్ళు ఈ విలేజ్కి మూవ్ అయ్యారు, కోడూరుకి. ఇక్కడ వర్క్షాప్స్ని దగ్గరుండి చూసుకోవాలి, హాస్పిటల్ని దగ్గరుండి చూసుకోవాలి అని ఇక్కడికి మూవ్ అయ్యారు. పిల్లలు పెద్ద అయ్యాక ఇలా మూవ్ అవడం అనేది చాలా పెద్ద సాహసం. అది ఆయన కమిట్మెంట్ అండ్ డెడికేషన్. సో ఇందులో నేను చెప్పాలనుకుంటున్నది ఓన్లీ ఆయుర్వేదం గురించి అని కాదండి, చాలామంది ఆయుర్వేదం డాక్టర్స్ ఉన్నారు. బట్ ఈ ప్లేస్ గురించి, ఆయన గురించి నేను చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను. ఏంటంటే ఆయన కమిట్మెంట్ చూసి, ఒక ప్యాషన్ చూసి, ప్రతి మంత్ వర్క్షాప్ చేయాలంటే ఎంత ప్యాషన్ ఉండాలండి, అది కూడా ఫ్రీ వర్క్షాప్. అంటే అందరికీ ఇది అర్థం కావాలి, ఆయుర్వేదం ఏంటో అర్థం కావాలి, మనుషులు ఎలా బ్రతకాలో వాళ్ళకి అర్థం కావాలి, హెల్త్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళకి అర్థం కావాలి అనే తపన ఆయనలో ఉండడం అనేది నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించి ఇది అందరికీ షేర్ చేయాలి అని అనిపించింది. సో ఇది వర్క్షాప్ హాల్, ఇక్కడ హెల్త్ వర్క్షాప్స్ జరుగుతాయి. అందులోనే ఒకరోజు జీవన్ విద్య వర్క్షాప్ చేస్తారు. లాస్ట్ టైం చెప్పాను కదా, CHDHC అనేవాళ్ళు జీవన్ విద్య వర్క్షాప్ చేస్తారు అని. ఈయన కూడా అందులో ఒక మెంబరే. సో 1 day అందులో జీవన్ విద్య వర్క్షాప్ కూడా చేస్తారు. సో ఈ జీవన్ విద్య వర్క్షాప్స్ ఇదివరకు అటెండ్ అయిన ఒక పార్టిసిపెంట్ ఆ నాలెడ్జ్ నచ్చి ఇది ఇంకా చాలామందికి అవైలబుల్ ఉండాలి అని ఆవిడకి తెలిసిన కొంతమంది పార్టిసిపెంట్స్ కోసం ఈ వర్క్షాప్ని అరేంజ్ చేశారండి, ఆవిడే స్పాన్సర్ చేసి. సో ఇది లాస్ట్ డే ఆఫ్ ద వర్క్షాప్. అప్పటికి మేము కోఇన్సిడెంటల్గా మేము ఆ రోజుకి వెళ్ళామన్నమాట, లాస్ట్ డే ఆఫ్ ద వర్క్షాప్కి. సో మంచి విందు భోజనాలు ఏర్పాటు చేశారు ఆర్గానిక్ ఫుడ్తో, చాలా బాగున్నది. అండ్ ఇక్కడ వడ్డించే వాళ్ళందరూ కూడా వర్క్షాప్లో పార్టిసిపెంట్స్, మమ్మల్ని అందరినీ కూర్చోపెట్టి వాళ్ళే వడ్డించారు చాలా ఆత్మీయంగా. మీరు కూడా ఈ 7 days ఫ్రీ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చండి. స్క్రీన్ మీద మీకు ఒక బ్రోషర్ కనిపిస్తుంది కదా, అందులో నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఆపర్చునిటీ అవైల్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ గురించి కూడా స్పెషల్గా చెప్పుకోవాలండి. డాక్టర్ సుందర్ గారి వైఫ్ కవిత గారు కూడా డాక్టర్, చెప్పాను కదా. అండ్ వాళ్ళ పిల్లలు కూడా చాలా అడ్జస్ట్ అయ్యి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంతో అడ్జస్ట్ అయ్యి వైజాగ్లో ఫెసిలిటీస్ వదిలేసుకుని ఇక్కడ విలేజ్లో వచ్చి ఉండడానికి సిద్ధమయ్యారు. అంటే మొత్తం ఫ్యామిలీ అంతా ఒక కాజ్ కోసం బ్రతకడం అనే దాని గురించి నేను ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది పార్టిసిపెంట్స్ ఉండడానికి అకామిడేషన్ అనమాట. ఇందులో కింద పర్పుల్ వేసి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ హెల్త్ వర్క్షాప్ గురించి కొంచెం చెప్తానండి. సో అందులో హెల్త్ అవేర్నెస్ చెప్తూ కెమికల్ ఫ్రీ లైఫ్ ఎలా ఉండాలి అని, టూత్ పౌడర్ నుంచి, సున్నిపిండి నుంచి, షాంపూ నుంచి అక్కడ ప్రొవైడ్ చేసి అవి చేసుకోవడం ఎలాగా అనేది చెప్పి ఆ నాలెడ్జ్ని కూడా ఇచ్చి, ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ క్రియలు ఉంటాయి కదా అవి కూడా నేర్పించి, అలా చాలా రకాలు ఇన్కార్పొరేట్ చేస్తారు ఆ వర్క్షాప్లో. అండ్ ఇది హవనశాల అండి, అంటే యజ్ఞం చేస్తారు కదా, హోమం చేస్తారు కదా, సో ఆ ప్లేస్ అనమాట ఇది. ఆయుర్వేదంలో అది కంపల్సరీ, సో ఆ ప్లేస్ ఇది. అండ్ తర్వాత అక్కడే ఆయన ఆవుల్ని కూడా మెయింటైన్ చేస్తారు. ఆయుర్వేదానికి ఆవు పాలు, ఆవు నెయ్యి అవి కంపల్సరీ కదా. ఆల్మోస్ట్ 14 ఆవులు ఉన్నట్టున్నాయి. సో మేము రాగానే ట్రైన్ నుంచి దిగగానే ఫస్ట్ ఇక్కడ ఆవులు చూడడానికే వెళ్ళిపోయాము. చాలా నచ్చింది నాకు ఆ ప్లేస్ అయితే. ఆ మంచి సన్లైట్లో ఆవులు అసలు ఎంత అందంగా ఉన్నదండి. నా మొహం చూడండి ఎలా ఆనందంతో వెలిగిపోతుందో, అది చూసి అసలు వెంటనే స్మైల్ వచ్చింది మొహం మీద. అంత బ్యూటిఫుల్గా ఉన్నది ఆ ప్లేస్. సో ఇదంతా అయినా చాలా ఆస్తిపాస్తులుండి, పెద్దలు ఇచ్చిన ఆస్తులుండి చేసింది కాదండి. హాస్పిటల్ కూడా లోన్ తీసుకునే కన్స్ట్రక్ట్ చేశారు. సో మనీ మేకింగ్ అనేది ఒక్కటే కాదు కదండి మోటో, అది చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నదండి. చాలా డబ్బు ఉంటేనే ఇంకొకరికి సాయపడగలం అనేది కాదు. సో అందరిలోనూ ఇంకొక మనిషి గురించి ఆలోచించే తత్వం రావాలి అని ఇది చేస్తున్నాను. అండ్ మెయిన్గా ఆయనకి ఇది వచ్చింది వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన సంస్కారం అనుకోవాలి. వాళ్ళు కూడా చాలా సోషల్ సర్వీస్ చేశారు. సర్వీస్ మోటో అనేది వాళ్ళ నరనరాల్లో జీర్ణించకపోయింది. అండ్ ఇది అక్కడ ఆరోగ్యదాత్రిలో డైనింగ్ హాల్ అండి. సో వర్క్షాప్ అటెండ్ అవ్వాలి అనుకుంటే రిజిస్టర్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సుందర్ గారి యూట్యూబ్ ఛానల్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి ప్లేస్ని చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను మరి, బాయ్.